యాక్చువల్ గా ఈ సినిమా నలుగురు యాక్టర్స్, ప్రైమరీ యాక్టర్స్, ఇద్దరు హీరోయిన్స్, లేడీ ప్రొడ్యూసర్, లేడీ డైరెక్టర్. సో మీకేమన్నా అంతా లేడీస్ సరౌండెడ్ అట్మాస్ఫియర్ లాగా ఏమన్నా తీసిన అనిపించిందా? సినిమా ఏమో ఇది, అవును. తీసిన సినిమా ఏమో వీడు హీరో. అదే లేదండి, ఇట్స్ వెరీ పాజిటివ్ ఎనర్జీ యాక్చువల్లీ. అంతమంది విమెన్ మన చుట్టూ ఉండడం అనేది ఎప్పుడు ఐ థింక్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఎనర్జీ. ఇంట్లో కూడా మనకి ఎప్పుడు మన సిస్టరో లేకపోతే మన కజనో ఎవరో ఒక ఉమెన్ ఎనర్జీ ఉంటేనే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ నేను మా నాన్న కూర్చుంటే బాగా బోరింగ్ ఉంటుంది. మా అమ్మ వచ్చినప్పుడే కాస్త ఏదో అట్లీస్ట్ గోల్ అవుతుందో ఏదో అవుతుంది. Also, when positioning the film, what were your options? ఎలా పొజిషన్ చేద్దాం అనుకున్నారు ఈ మూవీని? బికాస్ ఇట్స్ కాంప్లికేటెడ్ టు సే వాట్ ఎగ్జాక్ట్లీ తెలుసు కదా. అంటే పొజిషనింగ్ అంటే ఎలా రొమాంటిక్ మూవీయా ఆర్ genre. జానర్ వాట్ ఎవర్. అంటే వెన్ గివింగ్ అవుట్ కంటెంట్ మీరు చెప్పారు ఒక ట్రైలర్ కట్ చేసాము, ఐ స్క్రాప్డ్ ఇట్ అండ్ ఇంకోటి చేసాను. సో వాట్ వాస్ దట్ ఇనిషియల్ వర్షన్? ఐ డెంట్ ఒకటైతే క్లారిటీ దట్ ఐ హ్యాడ్ ఇస్ దట్ దీనికి కామెడీ మూవీ అనేది దీన్ని ప్రమోట్ చేయాలనుకోలేదు ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఇది ఆ సినిమా కాదు. కానీ నన్ను చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్ అన్నీ కూడా ఒక ఫన్ మూడ్లోనే ఎప్పుడు మెటీరియల్ని బయటకు పెట్టమని పుష్ చేస్తాయి. They expect you to be the ఫర్ మార్కెటింగ్ పర్పస్, బికాస్ లాఫ్టర్ అండ్ హ్యూమర్ ఇస్ ద ఈజియెస్ట్ టు సెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? There are certain forces around me that will force me to make it come across like this kind of a film. Okay, I have to fight all those forces and I have to come, because sir, nannu unlimited number of production houses have approached me after Tillu Square, whatever, and they all want to make a film with me. But the minute I narrate something that is not comedy, they all are like, oh, okay, now how do we tell him that without offending him? How do we tell him that this is great, but this would be even greater? You know? yeah. And I have said that we also have to think what is great for me as an actor. I don't want to be stuck playing the same role for the rest of my life, right? So I want to do other roles. I want to explore, because there's a very different side to me. And so Telusu Kada has been a fight in that angle, where to play that guy who's not doing comedy, who's not doing any of this, but he's still keeping you hooked to the screen. So certain forces ask you to do certain things, but that's the whole fight. You stick to your conviction, and if it fails, then great. But if it works like it did today, then the reward is bigger. సిద్ధు జనరల్గా తెలుసు కదా అండ్ కృష్ణ అండ్ లీల లాంటి ఒక అంటే కాంప్లెక్సిటీస్ అండ్ రిలేషన్షిప్స్ లాంటివి థీమ్స్ సెలెక్ట్ చేసి మీరు రాసుకుంటున్నప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ ఇన్సైడ్ ఫియర్ ఆర్ జడ్జిమెంటల్గా అయిపోవచ్చు, లేకపోతే బ్యాక్లాష్ రావచ్చు అండ్ అనుకొని ఏదన్నా కొన్ని సీన్స్ తీసేయటము, ఇది వద్దు ఇది పెడితే అనవసరంగా లేనిపోని అంటే సోషల్ డిబేట్ ఎట్లాగూ జరుగుతుంది ఇలాంటి వాటికి? అయ్యో, మీకు అసలు తెలుసు కదాలో కొన్ని సీన్లు కొన్ని ఐడియాలు నాకు ఉన్నవి, అవి చెప్తే అసలు ఇక్కడే చెమటలు వస్తాయి మీకు. బట్ ఐ మీన్ ప్రాబబ్లీ నేను అట్లాంటివి ఒకటి చెప్పండి. లేదు, నేను ఇది ఇంటర్వ్యూ అయ్యాక చెప్తా కావాలంటే. నేను అట్లాంటి ఒక రెండు నీర్జాకి చెప్తే నీర్జా అన్న నీకు దండం పెడతా అన్న, వద్దన్నా అట్లంతా వద్దన్నా అంటారు. సో ఓకే, వదిలేసిన సీన్స్ పక్కన పెట్టండి. కొన్ని రాసుకున్న సీన్స్, తీసుకున్న సీన్స్, ఇప్పుడు బయటకు వచ్చిన సీన్స్ గురించి మాట్లాడితే చెప్పండి. ఏ సీన్ అంటే ఏ డైలాగ్స్ ఆర్ ఏ సీన్స్ చూసి మీకు అనిపించింది దిస్ కుడ్ క్రియేట్ అ ఫ్యూరోర్ ఆర్ దిస్ కుడ్ క్రియేట్ ఒక ఇట్ కెన్ బి ఒక జడ్జిమెంటల్ గా అయిపోవచ్చు అని ఏమన్నా ఒక నాకేం ఏ సీన్ విషయంలో నాకు అట్లా అనిపించలేదండి. నీర్జా కూడా యాక్చువల్లీ షీ వాజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ డిస్కషన్ ఏదో జరుగుతుంది కాస్త ఏదో మాట్లాడబడి అంత ఫ్యూరోర్ క్రియేట్ అయిపోయి అంత ఒక రచ్చ జరిగిపోయి అంత అయితే ఏం లేదు. ఈస్ట్రోజన్ టెస్టోస్టెరోన్ డైలాగ్ కి when I am saying the character is only functioning in a flawed mannerism, you know, why it's okay you hate him, that's what అదే అట్లా 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 అనిపించిందా, లేకపోతే దిస్ తిట్టుకుంటారేమో హీరోని కాసేపు అనిపించింది. బట్ వెన్ ఐఎమ్ సేయింగ్ హీస్ అ ఫ్లాడ్ క్యారెక్టర్, you know, what is to even కానీ when you are in a rage you make judgment, fast judgment చేస్తుంటారు, తప్పుడు మాటలు మాట్లాడుతుంటారు. ఈ ఫిల్మ్ లో ఎక్కువ అది చూపించారు. ఇన్ఫాక్ట్ రాశి కూడా అట్లానే బిహేవ్ చేస్తారు at one point of time. కాదు సార్, ఇది ఏంటంటే ఫస్ట్ అమ్మాయి ఉంది కదండి, పాస్ట్ లో అమ్మాయి. ఆ అమ్మాయి నాకు మొన్న ఎవరో ఒకళ్ళు అన్నారు నాతోటి ఈ మాట, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ అమ్మాయి సైకో అంట, ఆ అమ్మాయి నన్ను సైకోన్ చేసిందంట, నేను రాసిన సైకోన్ చేశానంట. కానీ దాంట్లో ఎంత ఒక లైఫ్ బ్యూటీ ఉందంటే సార్, ద ఇంపాక్ట్ ఆఫ్ యువర్ పాస్ట్ రిలేషన్షిప్ ఈజ్ ప్రెసెంట్ సో మచ్ ఆన్ యువర్ కరెంట్ పార్ట్నర్ అనేది అర్థమైంది నాకు. మాకు తెలియకుండా మేము ఈ పని చేశాను సార్.
సో రాశి డైలాగ్ కూడా ఉంటుంది కదా, మీ ఇద్దరి మధ్యలో నన్ను నేను నేను ఇరుక్కున్నాను, నన్ను ట్రాప్ చేశాను, something ఆ, like that. మీరు- నేను నన్ను ఎక్కడ trap ఉన్నాను చేశారంటే దీంట్లో, మీ నేను- ఇద్దరి మధ్యలోకి నేను వచ్చినట్టుంది ఆ, అంటే. అదే సంథింగ్ లైక్ దట్. ట్రాప్ అనేది ట్రాప్ అని Trap అని నన్ను నేను ట్రాప్ సో దిస్ ఇస్ యువర్ స్టోరీ, దానిలో నేను వచ్చాను అన్నట్టు. మీ ఇద్దరి కథలో నేను వచ్చినట్టుంది. అవును.